శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 27వ అధ్యాయము. గణేశ మంత్రము. విశ్వామిత్రుడు భీమునికి గణపతి ఏకాక్షరి మంత్రము ఉపదేశించి, రాజా, ఈ మంత్రంను నీవు దక్షుడు నిర్మించిన గణేశ ఆలయంలో అనుష్ఠానం చెయ్యి. వరద గణపతి ప్రసన్నుడై నీ సర్వకామ్యములు తీరుస్తాడు. నీకు ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదిస్తాడు. నువ్వు స్వేచ్ఛగా నిశ్చింతగా నీ పురానికి మరలిపోవచ్చు అని చెప్పాడు. విశ్వామిత్రుని సలహాను అనుసరించి భీముడు తన నిజపురంలో సంతోషంతో ప్రవేశించాడు. రాజు తిరిగి పురంలో ప్రవేశించినందుకు పురజనులు ఆనందోత్సాహాలతో రాజుకు ఘన స్వాగతం ఇచ్చారు. రాజు యథాపూర్వం రాజ్యపాలన చేపట్టాడు. తర్వాత భీమరాజు ఒక శుభదినమున విశ్వామిత్ర మహర్షి ఉపదేశించిన మహామంత్రంను జపించడానికి కౌండిన్యపురమందు దక్షుడు నిర్మించిన గణేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉపవాస నియమంతో ఆ గణనాథుని అర్చిస్తూ మంత్ర జపం చేస్తూ కూర్చున్నా, నిలబడినా, భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా ఆ గజాస్యునే స్మరిస్తూ ఆ స్వామిని ధ్యానిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. నీటి అందైనా, భూమి అందైనా, ఆకాశమందైనా, చెట్టునందైనా, పుట్ట ఎందైనా సరే ఆ ద్విరదాస్యుని స్వరూపంనే దర్శిస్తూ వచ్చాడు. ఏ వస్తువును చూసినా అది గణపతి ప్రతిరూపంగా భావిస్తూ నమస్కరిస్తూ ఆలింగనం చేసుకుంటూ వచ్చాడు. అయితే అజ్ఞానం చేత ఆ స్థితికి ఎదగని కొందరు రాజుకు పిచ్చి పట్టిందనో లేక పిశాచం ఆవరించిందనో భ్రాంతి చెందుతూ ఉండేవారు. భీముని అనన్య భక్తికి మెచ్చి గజానండు సాక్షాత్కరించి, రాజా, నువ్వు ముక్తుడవయ్యావు, నీకేం కావాలో కోరికో అని రాజు చేయి పట్టుకుని అడిగాడు. అప్పుడు రాజు ఆనంద భాష్మములు రాలిస్తూ గద్గద స్వరంతో, ఓ దేవా, నీ పాదాంబుజము తక్క నాకితరమేదియునూ తెలియదు. నువ్వు ప్రసన్నుడవై నాకు దర్శనమిచ్చావు. అంతకంటే కోరదగింద ఏముంది అని వినయంగా విన్నవించాడు. అంతా పార్వతీపుత్రుడు సంతోషించి, రాజా, నా కటాక్షం వల్ల నీకు గుణవంతుడు, చక్కని రూపవంతుడు, కులదీపకుడు అయిన కుమారుడు కలుగుతాడు. ఇది నా వరం. నువ్విక నిశ్చింతగా ఇంటికి పోయి దేవబ్రాహ్మణులను పూజిస్తూ ధర్మ మార్గంలో కాలం గడుపు అని రాజుకు చెప్పి అంతర్ధానమయ్యాడు. గణేశుని ఆదేశం శిరసావహించి రాజు ఇంటికి మరలిపోయి సర్వం గణేశార్పణం అన్న అర్పణ బుద్ధితో కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చాడు. కొంతకాలానికి గణేశుని కృప వలన రాజుకు కుందనపు బొమ్మను మించిన ఆకారంతో ముద్దులకి ఒక మగ శిశువు కలిగాడు. రాజు పుత్రోత్సాహం ఘనంగా జరిపి బ్రాహ్మణులను ఇతరులను భూరిదానాలతో సత్కరించాడు. విప్రోత్తముల సలహా మేరకు కుమారునకు రుక్మాంగదుడనే పేరు పెట్టాడు. రుక్మాంగదుడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతూ వచ్చాడు. కుమారునికి 5వ ఏడు రాగానే అక్షరాభ్యాసం చేసి రాజు పిల్లవాణ్ణి విద్య కోసం గురువుకు అప్పగించాడు. రుక్మాంగదుడు గురువు చెప్పిందే తడువు, చెప్పినది వెంటనే గ్రహించి అచిరకాలంలో సకల విద్యలు అభ్యసించి విద్యలకెల్లా నొజ్జయ్యకు 2వ బొజ్జ వేలుప అన్నట్టు ఎదిగాడు. రుక్మాంగదుడు తగిన వయస్సు రాగానే రాజు రాజ్యభారం అతనికి అప్పగించి తాను విశ్రాంత జీవితం గడపజొచ్చాడు. రుక్మాంగదుడు తండ్రి ఉపదేశించిన గణేశ ఏకాక్షర మహామంత్రం జపిస్తూ గణపతిని అమిత భక్తితో పూజిస్తూ వచ్చాడు. ఒకనాడు రుక్మాంగదుడు అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో అనేక మృగాలను వేటాడి బాగా అలసిపోయి దారిలో ఒక ఆశ్రమం చూసి అందులో ప్రవేశించాడు. 27వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 28వ అధ్యాయము.
ముకుంద అనే మునిపత్ని రుక్మాంగదుని మోహించడం. అది వాచక్నవి అనే మునీంద్రుని ఆశ్రమము. మునిపుంగవుని భార్య పేరు ముకుంద. ఆమె మంచి రూపసి, మధుర భాషిణి, ప్రౌఢ. వేటచే అలసిన రుక్మాంగదుడు ఆశ్రమంలో ప్రవేశించి ముని దంపతులకు ప్రణతులర్పించాడు. తర్వాత వాచక్నవి స్నానానికి బయటకు వెళ్ళిపోయాడు. రుక్మాంగదుడు చాలా దాహంగా ఉంది, కాస్త చల్లని మంచినీళ్ళు తల్లి అని ముకుందను కోరాడు. నవమన్మధుడిలా ఉన్న రుక్మాంగదుని రూపం చూసి ముకుంద ముగ్ధురాలైంది. ఆమెకు అతనిపై మోహం ముంచుకొచ్చింది. కామాతురాణం న భయం న లజ్జ. కామమోహితులకు లజ్జ భయం ఉండవు. ఆమె ఓహోహో, మన్మధుని అలంకరించే రూపం గల నీ వంటి పురుషుణ్ణి నేనిది వరకు ఎన్నడూ చూడలేదు. నీ ముందు దేవతలు సైతం దిగదుడిపే. నీపై నాకు మోహం కలిగింది. నా మనస్సు నీపై పోయింది. రా, నాతో రమించు. నీ అధరామృతాన్ని నా తనివి తీరా గ్రోలని అంటూ రుక్మాంగదుణ్ణి ప్రతిభోగాన్ని ఆశించింది. ఆమె పలుకులకు రుక్మాంగదుడు దిగ్భ్రమ చెందాడు. అతడు జితేంద్రియుడు, ధర్మం ఎరిగినవాడు. అందుచేత అతి మర్యాదగా, అమ్మా, నీ ప్రౌఢిమము విరమించు. గజానన్ని కృప వలన తుచ్చమైన పరదారాపేక్ష నాకు లేదు. అందుచేత నీ మీద నా మనస్సు లగ్నం కాబోదు. కామంతో ఉన్న నీ చేతి మంచినీళ్లను కూడా నేను తాగను. ఇది పవిత్రమైన మున్యాశ్రమం కదా అని ఇందు ప్రవేశించాను. ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెనుదిరిగిన రుక్మాంగదుని చేయి పట్టుకుని, రాజా, పరుల భార్యలను బలాత్కరించిన వాడు నరకానికి పోతాడు. కానీ వనిత తనంతట తాను వలచి వస్తే తప్పు లేదు. అంతెందుకు, కృతత్రేతాయుగాల్లో బ్రహ్మ స్త్రీలకు స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి నాతో రమించు. నా మాట మన్నించకపోతే నిన్ను భస్మీపట్లం చేస్తాను అంటూ కామపరవశురాలై ముకుంద అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని బలాత్కారంగా చుంబించింది. రుక్మాంగదుడు చప్పున ఆమె బాహుబంధం నుంచి విడిపించుకుని ఆమెను దూరంగా తోసివేశాడు. ఆమె నేలపై పడింది. కొద్దిసేపు స్పృహ తప్పి తర్వాత లేచి, ఓ అవివేకురాలా, నువ్వు ఋషిపత్నివి. ఎవరి మనస్సు పరపురుషుని అభిలషిస్తుందో ఆమె నరకాలకు పోతుంది. సముద్రాలన్నీ ఇంకిపోనీ కాక నేను నిన్ను వరించడం అసంభవం అని నిష్కర్షగా చెప్పాడు. ముకుందకు పట్టరాని కోపం వచ్చింది. రాజా, నన్ను నువ్వు నిరాకరించావు, నాకు కష్టం కలిగించావు. నీది రాతిగుండ, అందుచేత నీకు కుష్టు వ్యాధి వస్తుంది పో అని ఒళ్ళు తెలియని ఆవేశంతో రుక్మాంగదుడిని శపించింది. ఈ ఆకస్మిక దుర్ఘటనకు అతడి మనస్సు చివుక్కుమంది. మిక్కిలి దుఃఖిస్తూ మున్యాశ్రమం నుంచి మరలిపోయాడు. అలా తిరుగుమొహం పట్టిన రాజు మార్గమధ్యంలో తన దేహంపై బొల్లి మచ్చలు వ్యాపించడం గమనించి విలపిస్తూ గజానన్ని ఉద్దేశిస్తూ, ఓ గణేశ్వర, నేను నీకేం అపరాధం చేశాను? ఎందుకు నన్ను దుర్గతి పాలు చేశావు? నేనెందుకు ఋష్యాశ్రమానికి వెళ్ళాలి? ఎందుకు దుష్టురాలైన మునిపత్ని కంటపడాలి? ఓ సిద్ధిపతి, బహుశా నువ్వు దుష్టులనే వృద్ధి చెందిస్తూ ఉంటావు. నీ అవతారాలన్నీ దుష్ట శిక్షణకు, శిక్ష రక్షణకే కదా. స్వామి, తన అందానికి గర్వపడిపోతున్న ఆ స్వైరిని ముకుందనేల నశింపచేయువు. బంగారంలా ఉన్న నా శరీరం ఎందుకు అసహ్యంగా మారాలి? నా ఏ పాపకర్మలన్నీ ఈ దుస్థితి తెచ్చింది? కానీ స్వామి, నీ పాదాలు నేను విడువను. ఇదివరకటి కంటే రెట్టించిన భక్తితో నిన్ను సేవిస్తాను. జుగుప్సాకరంగా మారిన నా ఈ దేహాన్ని ఇతరులకు ఎలా చూపడం? అందుచేత ప్రాయోపవేశం చేసి ఈ శరీరాన్ని శుష్కింపచేస్తాను అని నిశ్చయించుకుని ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. రాజును అనుసరించి వెళ్ళిన భటులు రాజు కోసం వెతికి చివరకు సాయంకాలం అవుతూ ఉండడం చేత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇలా రాజు భటులు విడిపోయారు. రాజు ఏకాకి అయ్యాడు. 28వ అధ్యాయం సమాప్తం.